కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణం స్టూవర్ట్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం నేపథ్యంలో ఏర్పడిన కక్షలతో ఒక వ్యక్తి వృద్ధురాలిపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్టూవర్ట్పేటలో నివసిస్తున్న దమ్మాల సుబ్బలక్ష్మి మనవడు వెంకటరమణ నాగిరెడ్డి రాగేశ్వరరావు కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఇరు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. అయితే సుబ్బలక్ష్మి తన కుమార్తెను ఎక్కడో దాచిపెట్టి తనను కలవకుండా చేస్తోందని నాగేశ్వరరావు అనుమానించారు. ఈ వివాదం నేపథ్యంలో సోమవారం నాగేశ్వరరావు తన తమ్ముడు చిన్నారావుతో కలిసి సుబ్బలక్ష్మి నివాసానికి వెళ్లాడు. సుబ్బలక్ష్మితో వాగ్వాదానికి దిగి ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో సుబ్బలక్ష్మి తలకు బలమైన గాయాలై అధిక రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను చికిత్సల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సుబ్బలక్ష్మి మాట్లాడుతూ నాగిరెడ్డి రాగేశ్వరరావు మరియు అతని తమ్ముడు చిన్నారావుల వలన తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. సమాచారం అందుకున్న పిఠాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇలా ఫ్యామిలీ చేసుకున్నారని మా మనవడం చేసి దాచేను అని అన్నదమ్ములు ఇద్దరు వచ్చి నన్ను కొట్టారండి. నా ఇంటి మీదకి వచ్చేస్తున్నారండి. అత్తమాను కత్తితో కొట్టారండి. అన్నదమ్ములు ఇద్దరు కొట్టారండి. పిల్ల బాబు చిన్నబాబు కూడా వచ్చి కొట్టారండి. ఇద్దరు నాగేశ్వరరావు చిన్నారావునండి. ఇద్దరు వచ్చి నన్ను కొట్టారండి. ఏటయ్యా ఇంటి మీదకి వచ్చి చంపేస్తారా అని నన్ను చంపేపోతున్నారండి. అత్తమాను నన్ను మీరే నన్ను కాపాడాలా. నాకు ప్రాణం ఆగి ఉందండి. పోలీసులే నన్ను కాపాడాలండి.